వైఎస్ జగన్మోహన్ రెడ్డి పిలుపు మేరకు చేపట్టిన కోటి సంతకాల సేకరణలో భాగంగా మెడికల్ కాలేజీలను ప్రైవేటు పరం చేయవద్దంటూ సేకరించినటువంటి పత్రాలను నెల్లూరు వైసీపీ నాయకులు తాడేపల్లికి పంపారు. ఈ సందర్భంగా గాంధీ బొమ్మ సెంటర్ నుంచి వీఆర్సీ సెంటర్ వరకు వేలాది మంది వైసీపీ శ్రేణులతో భారీ ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీ కారణంగా నగరంలో కిలోమీటర్ల మేర ట్రాఫిక్ జామ్ అయింది. మాజీ మంత్రి, జిల్లా అధ్యక్షుడు కాకాని గోవర్ధన్ రెడ్డి, ఎమ్మెల్సీ పర్వతిరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యేలు, ఇన్ఛార్జీలు కూటమి ప్రభుత్వంపైన తీవ్రస్థాయిలో మండిపడ్డారు. చంద్రబాబు కుటుంబ సభ్యుల ఆనందం కోసమే మెడికల్ కళాశాలలను ప్రైవేటు పరం చేయడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయని ఆరోపించారు. ప్రైవేటీకరణ జరిగితే సామాన్యుడికి వైద్యం, బడుగు బలహీన వర్గాలకు వైద్య విద్య అందేటువంటి ప్రసక్తే లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు వైసీపీ శ్రేణులు. లక్షల మందికి ఈరోజు 7 లక్షల మంది సంతకాలు పెట్టి సేకరించినటువంటి పత్రాలని ఈరోజు లాంఛనంగా ప్రారంభించి ఈరోజు జిల్లా వ్యాప్తంగా ర్యాలీ నిర్వహించాం. లక్షలాది మంది రాష్ట్ర వ్యాప్తంగా పాల్గొన్నారు. కోట్లాది మంది ఈరోజు సంతకాల సేకరణ కార్యక్రమంలో పాల్గొన్నారు. అందులో భాగంగా ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేసినటువంటి ప్రతి ఒక్కరికి పేరు పేరున హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తాం. కార్యక్రమానికి పిలుపునిచ్చి 7 లక్షల ఈరోజు రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఆనాడు జగన్మోహన్ రెడ్డి గారు 17 మెడికల్ కళాశాలల్ని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి మంజూరు చేయించి పేద విద్యార్థులకి వైద్య విద్యను అందించడంతో పాటు ఎన్నో పేద కుటుంబాలకు వైద్యం అందించాలనేటువంటి లక్ష్యంతో 17 మెడికల్ కాలేజీలను మంజూరు చేయించి వాటిని కొన్ని పూర్తయ్యాయి, కొన్ని దాదాపుగా పూర్తయ్యే దశలో ఉన్నాయి. అటువంటి నేపథ్యంలో రాష్ట్ర ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించినటువంటి చంద్రబాబు నాయుడు గారు 17 మెడికల్ కళాశాలల్ని ఈరోజు దాదాపుగా పూర్తయ్యే దశలో ఉంటే 10 మెడికల్ కళాశాలలు ప్రైవేటీకరణ చేయాలనేటువంటి ఒక దుర్మార్గమైనటువంటి నిర్ణయం తీసుకోవడం జరిగింది. దానివల్ల ఈరోజు ఆ దుర్మార్గమైనటువంటి నిర్ణయానికి ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ఇవి ప్రైవేటు సంస్థలు నడపకూడదు, ప్రభుత్వం ఆధ్వర్యంలో నడపాలి అని చెప్పి ఒక పిలుపునివ్వడం, ఆయన ఏ లక్ష్యంతో అయితే ప్రభుత్వ రంగ సంస్థ ప్రభుత్వం ఆధ్వర్యంలో నడిపి ఇది పేద విద్యార్థులకు వైద్య విద్యను అందించడంతో పాటు పేదలకు వైద్యం అందించాలనేటువంటి ఆలోచనతో పనిచేశాడో ఆ లక్ష్యానికి తూట్లు పొడుస్తున్నటువంటి నేపథ్యంలో ఈరోజు ఆయన దానికి సంబంధించి పిలుపునివ్వడం జరిగింది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా అనేక నిరసన కార్యక్రమాలు చేపట్టాం. ఈ జిల్లాలో కూడా అనేక రకాలైనటువంటి కార్యక్రమాలు నిర్వహించడం. కోటి సంతకాల ఉద్యమంలో భాగంగా గత 2 నెలల నుంచి కూడా నెల్లూరు జిల్లా వ్యాప్తంగా అన్ని నియోజకవర్గాలలో, అన్ని గ్రామాలలో ప్రతి ఇంటికి వెళ్లి సంతకాల సేకరించాలన్న లక్ష్యంతో ముందుకెళ్లడం కూడా జరిగింది. మరి అందులో భాగంగా ఈ రోజు నెల్లూరు జిల్లా నుంచి ఏకంగా 7 లక్షలకు పైగా మనం సంతకాలు ముందుకొచ్చి పెట్టడం కూడా ఈ ఉద్యమంలో వాళ్ళందరూ కూడా పాల్గొనడం చాలా సంతోషంగా ఉంది. ప్రతి ఇంటి నుంచి కూడా అటు ఏ పార్టీలు అనేది లేకుండా ప్రతి ఇంటి నుంచి కూడా ఇది ఒక మంచి కాస్తో మీరు ముందుకు వచ్చినారని చెప్పి ఉద్యమంలో జాయిన్ కావడం కూడా జరిగింది. ఇంకొక విషయం కూడా మీకు తెలియజేస్తా ఉన్నాను. నెల్లూరు జిల్లాలో మొట్టమొదటి నుంచి కూడా వైఎస్ఆర్సీపీ ప్రతిపక్షం నుంచి వచ్చినప్పటి నుంచి కూడా ఈ రోజు దాకా జరిగినటువంటి ప్రతి కార్యక్రమం కూడా రాష్ట్రంలోనే నెల్లూరు జిల్లా వైపు చూసేటట్టుగా ఈ రోజు నెల్లూరు జిల్లాలో అన్ని కార్యక్రమాలు కూడా జరుగుతూ ఉన్నాయి. మరి ఈ రోజు కూడా కొన్ని వేల మంది స్వచ్ఛందంగా ఎక్కడ కూడా ఎవరి ప్రమేయం లేకుండా ప్రభుత్వం ఎన్ని నిబంధనలు పెట్టినా, ఎన్ని అడ్డంకులు సృష్టించినా, ఎక్కడ కూడా పర్మిషన్స్ లాంటివి ఇవ్వకపోయినా కూడా ఈరోజు కొన్ని వేల మంది నెల్లూరులో గాంధీ బొమ్మ సెంటర్ నుంచి ఈరోజు విఆర్ కాలేజ్ సెంటర్ దాకా ర్యాలీగా రావడం కానీ, ఈ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి ఈ కార్యక్రమంలో సుమారుగా 7 లక్షల మందికి పైగా సంతకాలు పెట్టించినటువంటి వైఎస్ఆర్సీపీ పార్టీ కార్యకర్తలు, నాయకులు, ప్రజలు అందరికీ కూడా వైఎస్ఆర్సీపీ ఎప్పుడు కూడా వాళ్ళకి కృతజ్ఞతలు, ధన్యవాదాలు తెలియజేస్తూ ఉంది. ఇదే స్ఫూర్తితో రాబోయే 3 సంవత్సరాలు కూడా కష్టపడి పనిచేయడం కానీ, నెల్లూరు జిల్లాలో ఇదే ఉత్సాహంతో ముందుకెళ్లి పనిచేయడం కూడా జరుగుతుందని తెలియజేస్తాం. మా ప్రీతి నాయకులు జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడు ప్రజల పక్షానే మాట్లాడతారు. ఎలక్షన్ ముందు కానీ ఎలక్షన్ తర్వాత కూడా ఒకటే పద్ధతిలో మాట్లాడే అలవాటు జగన్మోహన్ చంద్రబాబు గారికి లేదు. మా నాయకులు మాత్రం పర్ఫెక్ట్గా మాట్లాడారు. ఆయన ఏ రకంగా
ప్రభుత్వం గవర్నమెంట్ రాకముందు ఏ రకంగా మాట్లాడారు, గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఏ రకంగా ప్లేట్ ఫిరాయించారు. ఈరోజు ప్రజలకు సంబంధించినటువంటి విషయాన్ని ఎగతాళి చేస్తూ మరి దారుణంగా తయారు చేయడం అనేది క్షమించడానికి నేరంగా తయారవుతుంది. ఇది గమనించాలి, ప్రజలందరూ గమనించాలి. ఎప్పుడు కూడా చంద్రబాబు చెప్పే మాటలు ద్వంద్వార్థాలు ఉంటాయి. అలా లేకుండా ప్రభుత్వం విధానం ఎంత బాగుంటుంది అనేది మా ప్రీతం నాయకుల గురించి చూసి తెలుసుకోవాలని ఈ సందర్భంగా తెలియజేస్తాను. కోటి సంతకాల సేకరణ కార్యక్రమం ప్రారంభించినప్పటి నుంచి ఈ రోజుటి వరకు ప్రజల్లో వ్యతిరేకత ఎంత స్పష్టంగా కనిపించిందంటే, ఎక్కడికి వెళ్ళినా సంతకాలు అనగానే స్వచ్ఛందంగా వాళ్ళే వచ్చి మాకు ఈ అన్యాయం జరిగింది, మేము సంతకం పెట్టాలని ఈ ప్రోగ్రాం చేసినటువంటి విధానంలోనే ఈ గవర్నమెంట్ ఎంత ఫెయిల్ అయిపోయింది, ప్రజల్లో ప్రభుత్వం మీద ఎంత వ్యతిరేకత ఉందని స్పష్టంగా తెలిసిపోతుంది. ఎన్నో సమస్యలు ఉన్నటువంటి ఆడవాళ్ళు బయటకు వచ్చి బహిరంగంగా ఈ రకంగా మాకు అన్యాయం జరుగుతుందని మాట్లాడుతున్నారు అని అంటే, మహిళలకి కూడా న్యాయం చేయలేకపోతున్నారు కనీసం అని అంటే ఈ ప్రభుత్వంలో ఇంకేముంది చెప్పండి. ఇంత వ్యతిరేకత తీసుకుని వచ్చిన తర్వాత ఇప్పటికైనా మీరు ఆలోచించాలి. జగనన్న చేసే మంచి పనికి ఆయనకు పేరు రాకూడదు అనేటువంటి ఆలోచన మానేసి, ప్రజలకు మంచి చేస్తే మీకు కూడా పేరు వస్తుందనేటువంటి విధంగా కూటమి ప్రభుత్వం ఆలోచన చేసి ఇప్పటికైనా ఈ డెసిషన్ని ఉపసంహరించుకుంటే బాగుంటుందనేది మా అందరూ